బై అండ్ లార్జ్ వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రము నా రాక పట్ల సంతోషంగా ఉన్నారు. దాంట్లో మాత్రం నేను చూస్తున్నాను, నిన్న మొన్న ఈ 4-5 రోజుల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. కాబట్టి ఓకే, ఇంకో 2-3 రోజులు పోయిన తర్వాత అన్నీ సద్దుమణుగుతాయి, అందరు కలిసి వస్తారు. నిన్నటి వరకు ఉన్న యాస్పిరెంట్స్ని కూడా అభ్యర్థిస్తున్నా, మీరు కూడా సహకారాన్ని అందించండి, అందరం కలిసి పనిచేద్దాం. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను పార్టీ మారగానే మా వాళ్ళు ఏ రకంగా విమర్శలు చేశారు, వాళ్ళ కడుపులో ఎంత విషయం ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం ఏంటి, నా పైన వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఈర్ష్య ఉన్నది కాబట్టి సహకరించలేదనే కదా మేము బయటకు వచ్చి. ఏంటిది ఆయన విధానం అయినది, నేను దాన్ని ఎందుకు తప్పుపడతాను? ఇప్పుడు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది, ఎవరి విధానం వారికి ఉంటుంది. నా విధానాన్ని అందరూ ఫాలో కావాలని నేను అడగలేను కదా, చెప్పలేను కదా. తప్పకుండా రాబోయే రోజులలో చట్ట ప్రకారం నడుచుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్కు మోసం చేయలేక నేను బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలతో స్నేహం చేస్తూ ఆయనకు వెన్నుపోటు పొడవలేక మోసం చేయలేక బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు షిండేలు, ఇంకా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. సమయం వచ్చేప్పుడు నేనే మాట్లాడతా. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడుతున్నారు, మీ దండం పెడతా ఆ కేసుల నుంచి అనేది తప్పించండి, మీ పార్టీలోకి వస్తా అని ఎవరు అడుగుతున్నారు. ఇవన్నీ తర్వాత వస్తాయి కదా, ఎందుకు కదా. నాకు ఆ స్థాయి లేదు, నాకు ఆ స్థాయి లేదు, నాది ఆ స్థానం కాదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జూనియర్ నుంచి. లే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వేరే మిత్రులు కూడా అడిగారు. నేను చట్ట ప్రకారం నడుచుకుంటా అని చెప్పాను. రెండోది కూడా ఒకటి, ఈ మాట అడిగే అర్హత మాత్రం బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రము ఈ ప్రశ్న వేసే హక్కు లేదు. ఈ సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ కదా. 2014 నుంచి 18 మధ్యన, 2018 నుంచి 2023 మధ్యన ఎన్ని పార్టీలకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు మనం చేర్చుకున్నాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి మన క్యాబినెట్లో మంత్రులు చేస్తున్నాం. అప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం. ఇక నువ్వు నీకేమి నైతికత ఉంది నన్ను అడిగేది? కానీ నేను మాత్రం చెప్తున్నా, చట్టము స్టడీ చేస్తాను, చట్టం ఎట్లా ఉంటే అట్లా నడుచుకుంటాను. మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళని చేసి వీళ్ళు పోతురట, వాళ్ళు పోతురట, వీళ్ళు జంపట, వాళ్ళు జంపట, వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు బాగుందా? నేను చెప్పలేదు బ్రదర్, మమతా బెనర్జీ గారు చెప్పారు, ఆమెను అడగండి, నేను అనలేదు. అది కేవలం ఇండియా అలయన్స్లో పార్ట్నర్గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు దాటదని నేను అనట్లేదు. మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్, ఆమె చెప్పింది నేను చెప్పాను. ఎస్ ఇదిగో ఈ సుప్రీంకోర్టు తీర్పు అమ్మా, నాది నీది కాదు. దిస్ ఇస్ సుప్రీంకోర్టు తీర్పు. స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 months. సుప్రీంకోర్టు. సో కడియం శ్రీహరి గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ, దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ. తప్పకుండా ఇద్దరికి కూడా జరుగుతుంది. ఇంకెవరో కండువా వేసుకుంటారో వాళ్ళందరిది కూడా జరుగుతుంది. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి. గన్పూర్లో వస్తుంది తప్పకుండా, మీకు 1000%. దాంతోపాటు మన ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక ఖాయం. ఇది నాది కాదు, మీకు పంపిస్తాను, చూసుకోండి, చదువుకోండి. నేను చెప్పడం కాదు ఇది. ఇంకొక మాట, ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు, మీకు మొత్తం కాపీ ఇస్తాను. ఇంకొక మాట, మార్చి 18 నాడు మా శాసనసభ్యులు అందరు కూడా పోయి
దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిశాం మార్చి 18 నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఒక 4-5 రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి, అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగితం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం. ఏమని? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయింది దానం నాగేందర్, కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రెసిడెంట్ ఉంది. ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో, ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది. అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం, మీరు వెంటనే చేయండి అని. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం, మీరు తేల్చండి, ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి, ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి, వారికి నా అభినందనలు. మందకృష్ణ గారికి నా అభినందనలు, చాలా బాగా అడిగండి. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని. మరి నువ్వే చేర్చుకుంటున్నావు, ఇవాళ ఎవరిని కొట్టాలా? రాళ్లతో నిన్ను కొట్టాలనా కడియం శ్రేయర్ని కొట్టాలనా అని మందకృష్ణ గారు అడిగి, నేనల్లా మందకృష్ణ గారు అడిగినారు. మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఇది వారు అడిగిన ప్రశ్న, మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూగా. మల్లన్న సాగర్ నీళ్లు నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఇస్తారా 24 గంటల్లో మేమే గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం లోపల నీళ్ళు వదిలినారు. అంటే దీని అర్థం ఏంటి? నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి, పంటలు ఎండి రైతులు నష్టపోవాలి. ఎందుకు రైతులు నష్టపోవాలి, ఎందుకు ఎండాలి పంటలు? ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, పంట పండితే బోనస్ ఇవ్వాలా? ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్లు లేవని బుకాయించాలి, మీడియాలో మాత్రం అడ్డమైన అని మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజల అసలు దృష్టి మొత్తం మరల్చాల. ఇది వాళ్ళ ఎజెండా. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. గత 10 ఏళ్లలో ఏనాడు బిందెలు దర్శనమీయలే మా హైదరాబాద్లో. ఇవాళ హైదరాబాద్లో బిందెలు ట్యాంకర్లు ఏ గల్లీకి పోయినా కనబడతా ఉన్నాయి. నేను ఒకటే అంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా? ఎందుకు ఈ కక్ష నీకు? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్లు ఉన్నాయి. సింగూరులో 18 టీఎంసీలు ఉన్నాయి, ఉస్మాన్ సాగర్లో హిమాయత్ సాగర్లో నీళ్లు ఉన్నాయి, ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నాయి. నువ్వు కాళేశ్వరం పంపులు ఆన్ చేసినావు కదా, ఆ నీళ్ళని మీరు కొండపోచమ్మ దాకా తీసుకురావచ్చు. మల్లన్న సాగర్లో నీళ్లున్నాయి, కొండపోచమ్మకు తీసుకురండి, అక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వచ్చు. ఇవ్వడం లేదు కావాలనే, ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లు ఉండగా? అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేయాల్సుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 130,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 1,00,000 దాటుతాయి. అంటే ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిలకు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు అది ఎవరు భరిస్తారు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ సిటీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఆనాడు మంత్రిగా తలసాని గారు, డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గారు, మా గాంధీ గారు, గోపి గారు, మా వివేక్ గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కాలేరు గారు అందరూ రిక్వెస్ట్ చేస్తే, ముఠా గోపాల్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆనాడు కేసీఆర్ గారు 20,000 లీటర్ల వరకు ఉచిత నీళ్ళు ఇచ్చాం.